హాయ్ అండి. చాలామందికి మనకి రెగ్యులర్గా ఇప్పుడు మేకప్ అనేది చాలామందికి ఇంట్రెస్టెడ్ అయిపోయిందండి. అంటే నాలెడ్జ్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి మేకప్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విలేజెస్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఏంటంటే, అంటే విలేజెస్ వాళ్ళంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, అంటే కొంతమందికి ఇంకా తెలియదు, వీళ్ళకేం తెలిసి ఉండదు అనుకునే వాళ్ళు కూడా వచ్చి మేకప్ గురించి ఇంట్రెస్ట్గా మమ్మల్ని అడుగుతున్నారు. కానీ మేకప్ అనేటప్పటికి వాళ్ళు ఏం అడుగుతారంటే మమ్మల్ని రెగ్యులర్గా, అంటే మమ్మల్ని కాదు, కొంతమంది కొనేసుకొని కూడా తెచ్చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఫస్ట్ తెచ్చుకునేది ఒక ఫౌండేషను, ఒక రోజ్ పౌడరు. వాళ్ళకి తెలిసింది ఈ రెండే, ఆ ఫౌండేషను, రోజ్ పౌడరు. ఎందుకు అంటే రేపు అమ్మాయిని పెళ్లి కూతురు రెడీ అవుద్ది కదమ్మా, ఈ రోజ్ పౌడర్ కావాలి, ఈ ఫౌండేషన్ కావాలి అంటారు. అందులో ఎక్కువ లాక్మీ, ఆ రెండే, అది కంఫర్టబుల్ అమౌంట్లో దొరుకుద్ది, ప్లస్ వాళ్ళకి తెలిసింది నాలెడ్జ్ ఆ రెండే కాబట్టి ఆ రెండే తెచ్చుకుంటారు, రెడీ చేసేసుకుంటారు. అది ఎంతవరకు బాగొస్తుంది అనేది పక్కన పెడితే ఆ నిమిషం ఆ పని అయిపోతుంది. కానీ మెయిన్ విషయం ఏంటంటే, మనకి కాంపాక్ట్ పౌడరు, ఫౌండేషను అనేది ఎంత ఇంపార్టెంటో ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు చాలామందికి ప్రైమర్ అంటే ఏంటో తెలియదు, అసలు దేనికి అది కూడా తెలియదు అనమాట. ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక అకేషన్ ఉంది, నలుగుంది, పెళ్ళి ఉంది, రిసెప్షన్ ఉంది, ఇంకోటి ఉంది, ఒక్కోసారి వరుసగా 5-6 రోజులు కూడా మనం రెడీ అవ్వాల్సి వస్తుంది. 5-6 రోజులు కానీ మేకప్ చేసుకునేది పక్కన పెడితే, ఫస్ట్ స్కిన్లోకి మేకప్ అబ్జర్వ్ అవ్వాలన్నా, స్కిన్కి ఏం డ్యామేజ్ అంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ అందరికీ పడవన్నమాట. వేసుకున్నప్పుడు కొంతమందికి ఆ స్కిన్ 2-3 రోజులు మేకప్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ర్యాషెస్ రావడము, స్కిన్ కంప్లైంట్ చాలా వస్తాయన్నమాట. సో అట్లాగా ఏదైనా కంప్లైంట్ రాకుండా ఉండాలన్నా ఫస్ట్ మనకి ప్రైమర్ కావాలి మేకప్ చేసుకునేటప్పుడు. ప్రైమర్ లేకుండా మేకప్ చేసుకుంటే ఫస్ట్ స్కిన్లోకి ఈవెన్గా అబ్జర్వ్ అవ్వదు. రెండోది, స్కిన్ కంప్లైంట్ అనేది ప్రైమర్ యూస్ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. అంటే మన స్కిన్కి మేకప్కి మధ్యలో మిడిల్ అనేది ఒక లేయరు ప్రైమర్ మనకి చాలా ప్రొటెక్షన్లా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇది ప్రైమర్ అనమాట. ప్రైమర్ ఏంటి అంటే దానికి ఏం కలర్ ఉండదు, ఓన్లీ వాటర్ కలర్లోనే ఉంటుంది ప్రైమర్ అంటే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాటర్ కలర్లోనే ఉంటుంది. మనకి రోజ్ పౌడర్ లాగా ఇంకో కలరో ప్రైమర్ ఎప్పుడూ రాదు. ఓన్లీ వాటర్ కలర్. ఇది లిక్విడ్ కూడా ఎలా ఉంటుందంటే, మనకి లూజ్గా వాటర్గా ఉండదు, థిక్గా ఉంటుంది. మీకు చూపిస్తాను నేను, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? ఇంత థిక్గా ఉంటుంది. ఇలా ఉంటేనే దీన్ని ఒరిజినల్ ప్రైమర్ అంటారనమాట. కొన్ని ప్రైమర్స్ పేరుకు ప్రైమర్లా ఉంటాయి, కానీ మనకి లూజ్గా ఉంటాయి అన్నమాట. ఇది మనకి చూడండి, ఈ ప్రైమర్ అనేది ఫేస్ మీద ఈవెన్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక్క 2 మినిట్స్ వదిలేయాలి స్కిన్ని. అప్పుడు మనకి డ్రై అయిపోద్ది కొంచెము. చూడండి, ఇదిగోండి, ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్ నేను అప్లై చేస్తున్నాను. లిక్విడ్ కూడా ఎక్కువ లూజ్గా ఉండకూడదు, ఎప్పుడైనా ఫౌండేషన్ అనేది మినిమము చూపిస్తున్నాను. మనం ప్రైమర్ యూస్ చేసి ఫౌండేషన్ అప్లై చేసాం కాబట్టి ఇంత న్యాచురల్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఫౌండేషన్స్ కూడా ఏది పడితే అది మనం తెచ్చుకోకూడదు, మన స్కిన్ టోన్ అనేది చూసుకోవాలి. స్కిన్ టోన్ బట్టే ఫౌండేషన్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. సో చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. సో అదనమాట, మనకి డ్రై స్కిన్ వాళ్ళకి ప్రైమర్ కంపల్సరీ యూస్ చేసుకోవచ్చు. ఏమంటారు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒక్కటి మాత్రమే మాయిశ్చరైజర్ వాడకూడదు.
మిగతా స్కిన్ వాళ్ళకి ఫస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవచ్చు, ప్రైమర్ యూస్ చేసుకోవచ్చు, ఫౌండేషన్ యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్. ఏదైనా మన స్కిన్ షేడ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఫస్ట్ ప్రైమర్ అనేది మాయిశ్చరైజరే ఫస్ట్ యూస్ చేయాలి, సెకండే ప్రైమర్ యూస్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ ఆయిల్ స్కిన్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాయిశ్చరైజర్ యూస్ చేసుకోకూడదు. మిగతా స్కిన్స్ ఎవరైనా సరే హ్యాపీగా మాయిశ్చరైజర్ యూస్ చేసుకొని నెక్స్ట్ ప్రైమర్ యూస్ చేసుకొని నెక్స్ట్ ఫౌండేషను. ఏది కూడా ఓవర్ మేకప్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండదు. మన స్కిన్ను బట్టి చెక్ చేసుకొని లైట్ మేకప్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. మనకు అవసరమైతే లిటిల్ బిట్ ఇంకొంచెం ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.